ఏదేదో వచ్చి పిచ్చివాగుడు వాగిపోయాడు కావల్లో, వాగాలి కదా. రేపు ఎలక్షన్లో ఉంటే వీళ్ళు దించడం కాదు, జనాలను వీళ్ళు తరి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. త్వరలో 3 పొత్తులు కాదు 6 పొత్తులు పెట్టుకున్నా మా జగన్మోహన్ రెడ్డి 150కి 150 కట్టిన డంకా మోగిస్తాడు. దీంట్లో ఎలాంటి తిరగలేదు. పోయినసారి 150కి సరిపెట్టుకున్నాడు. మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనుల వల్ల, సంక్షేమ బలాల వల్ల, కరోనా వల్ల జనాలను ఎట్లా రక్షించాడు, దానివల్ల 175కి 170 డంకా కొట్టి మోగిస్తాడు. దాంట్లో ఎలాంటి తిరుగులేదు. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడుకి అంత పరిస్థితి, గొడ్డుకాల పరిస్థితి వచ్చిందంటారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అనేది స్పష్టంగా జనాలకు అర్థమవుతుంది. ఎందువల్లంటే జనాలకి లీడర్తో సంబంధం లేదు, నాయకు ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఎంపీతో సంబంధం లేదు, మినిస్టర్తో సంబంధం లేదు. డైరెక్ట్ జగన్ గారు ఒక బటన్ నొక్కి దాంట్లో ఎలాంటి అవినీతి లేకుండా, అవతవకలు లేకుండా డైరెక్ట్గా జనాల ఖాతాల్లోకి పడుతున్నాయి. అందే సంక్షేమ ఫలాలు మొత్తం డైరెక్ట్ ₹1 లంచం లేకుండా అనేది ఖాతాల్లో నొక్కిన బటన్ నొక్కిన 5 నిమిషాల్లో ఖాతాల్లో చేరుతున్నాయి. దానివల్ల అతను అభివృద్ధి చూసి కుప్పంలో మున్సిపాలిటీ కానీ, ఎంపీడీసీలు కానీ, జెడ్పీడీసీ కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ చిప్ చేసింది. అది అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు.